వస్తుంది వస్తుంది. నరసింహ, ఈ ఛాన్స్ పోతే నీకు రానే రాదు. ఇప్పుడు అమ్మాయి వచ్చి నీతో మాట్లాడుతుంది. నీ లవ్ గురించి అమ్మాయితో చెప్పు. నీకు ఇష్టమైన అడుగు, తనకు ఇష్టమైన చెప్పింది అనుకో. ఆ అమ్మాయిని గట్టిగా కౌలించుకొని పెదాల మీద కస్సు 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 అని ముద్దులు పెట్టేసి, బాబు నాన్న కరెక్ట్ చేస్తావు కదా, చెడగొట్టుకోకమ్మా, మేము వెళ్ళి దాక్కుంటాం. రండి. ఒక్క నిమిషం. నరసింహ మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడంట, వెళ్ళి మాట్లాడొచ్చేయండి. అయ్యో అంటానికి ఏం లేదండి, చాలా సింపుల్ మ్యాటర్. నేనెందుకెళ్ళి మాట్లాడాలి? నాకు భయం అండి. మీరు భయపడటం చూస్తుంటే మీ మనసులో ఏదో దురభిప్రాయం ఉన్నట్టు అనిపిస్తోంది. అయ్యో అటువంటిదేమీ లేదు. ఎవరు చెప్పారు? అటువంటిది ఏం లేదు కదా, వెళ్ళి ధైర్యంగా మాట్లాడండి. వెళ్ళండి. తను వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళండి. అలాగేనండి. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారట. ఏమి లేదండి. ఏం లేదా? ఏమి లేదండి, ఏమి లేదండి, ఏమి లేదు. మరి నన్ను వెళ్ళమంటారా? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏంట్రా? ఎంత చెప్పాం? ఏం చెప్పారు? ఇంకా నయం, ఎప్పుడు చెప్పామన్నా కాదు. అవును, ఎప్పుడు చెప్పారు? నరసింహ, మనం ఇలా వస్తున్నావా? ఆ అమ్మాయి పొలబడితే ఎలా వస్తున్నా? నేను మొదటి నుంచి నీకు చెప్పలే నరసింహ. అది వరా ఏంటిది? లవ్ లెటర్. ఆమె ఇచ్చిందా? ఇవ్వాలి. రాయాలా? అవును, పట్టుకో. నువ్వు రాయి. ఇప్పుడు చూడు, మాట్లాడాల టక్ 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 వదులుతాను. అవును, ఇప్పుడు టకటగా చెప్తావు. ఆ అమ్మాయి ఎదురుపడగానే తెల్లమొక వేస్తావు. నువ్వు ఒంగరా గుండు. చెప్పు. ఇట్లు నీ సమాధానం కోసం ఆశగా ఎదురు చూస్తూ నీ ప్రేమను ఆశించే నరసింహం. కథనం పెట్టు. చిరిగిపోగలదు. ఇగో వెళ్ళి ఇచ్చేసిరా. నేనా? వద్దురా, నువ్వురా. నేను వాళ్ళ నేనే లవ్ చేసింది, నువ్వే లవ్ చేసింది. నా వల్ల రైతుడి కోసం ఆ మాత్రం సహాయం చేయలేవా? సరేలేరా. ఏ ఆగదు, రేపు ఏకాదశి కదా. అవును, అయితే ఏకాదశి బుధవారం, మంచి రోజు. రేపి రాను రాను దేనికి మంచిలో చూడాలో కూడా తెలియట్లేదు. లవ్వమ్మ కొత్త జీవితానికి ఆరంభం, ఇదే పునాది. మరి మంచి రోజు చూడొద్దా? ఇప్పుడు మాట్లాడుతావులేమ్మా, నువ్వు రామ్మా రా. ఇదిగో తౌడు కాస్త ఎక్కువండి, 4 లీటర్ల పాలు ఎక్కువెత్తది. ఏ తమ్ముడు దుఃఖంగా ఉన్నావేటి? అయ్యో, ఇది మనకు అనవసరం పని. మీరు ఎక్కడ ఉన్నారటండి? తమ్ముడు, మీ కాడ సందేహం తెచ్చుకోవాలని వచ్చానండి. ఏంటిది? ఈ పాము పుట్లో చేయడితే కాటేదటండి. ఏంటి? అదేనండి, మీ ముందే కదండి పాము పుట్లో చేయట్టే నరసింహ గారు. కాటేయలేదండి. అది ఆయన్నే వెళ్ళి అడగండి. దాన్ని ఏముంది, అడిగేస్తే పోతండి. వస్తానండి. అమ్మా, ఎరుపు రంగు చూస్తే మన ఎందుకు నచ్చదమ్మా. మీరు లోపలికి వెళ్ళండి. షటప్. ఎడ్లకి ఇష్టమైన రంగులన్నీ వేసుకోవడం నా వల్ల కాదు. నాకు ఇష్టమైన రంగే నేను వేసుకుంటాను. వెళ్ళి పని చూసుకో. అయ్యో, లెటర్ ఇచ్చా. ఎక్కడ ఈలో పెద్ద బెదర కొట్టింది? సరిపిడిచి ఇస్తాను. ఎవరి పేరు చెప్పిస్తావు? నేను ఇస్తాను. నా పేరు నరసింహరా, నా లవ్వరా. నువ్వు ఇచ్చావని చెప్పి నేను ఇస్తాను. సరే, ఇచ్చే ఇప్పుడు దేవుడు తెలుసుకుని దేవుడా, ఇచ్చేటప్పుడు రా. ఏ నరసింహ, లోపలికి రావయ్యా. ఇదిగో వస్తున్నా. ఏమిటండి నించోబెట్టే మాట్లాడుతున్నారు? కూర్చో. నమస్కారం అండి. నమస్కారం. అదేటండి పాము పుట్లో చేయటి పాము నట్టుకున్నారు, కాటేలేదటండి. నువ్వు కరెక్టరా, నువ్వు కూర్చో. వీడు మా వాడి జించా. ఇల్లంతా కళకళలాడుతుంది ఏమిటో అనుకున్నాను. నరసింహ, నువ్వు వచ్చావా? హాయ్ ప్రకాష్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఓ, నేను ఇప్పుడు బావగారని పిలవాలి కదా. చల్లే ఊరుక. అరే నువ్వు కూర్చోవయ్యా. ఏంటి నువ్వు సీటు మాట లేచి నుంచుతావు? ఇంట్లో అంతా బాగున్నారా? బాగున్నారు. ఆ మావయ్య, పిల్ల తరపు నుంచి నిశ్చితార్థానికి ఏదైనా స్పెషల్ గా చేయాలని అమ్మాడు. ఏముందయ్యా స్పెషల్ గా? పిల్లను పంపితే చాలు, అదే స్పెషల్.
ఆ తర్వాత అన్ని అవే వస్తాయి కదరా ప్రకాష్. కొత్త పెళ్లి కొడుకు చిక్కుపడుతున్నాడు. రాజకీయాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఈసారి ఖచ్చితంగా సీట్ ఇస్తానంటున్నారు. ఏమే పందిరేసినోడు ఇంకా అక్కడే ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఏమన్నా ఇచ్చావా? చెప్పలేదండి. ఎళ్ళమంటే ఇంకా ఎదురు చెప్తావంటే మామూలుగా. అసలే దీనికి మతి మరుపు ఎక్కువ. నువ్వు నిశ్చితార్థం రోజు చూడాలన్నావు, వెళ్ళి చూడు. నిన్నే చూశాను అన్న, బాగుంది. నిన్న నువ్వు చూసింది నా డ్రెస్ రా, నీ డ్రెస్ వెళ్ళి చూడు. అడ్రస్ అయితే చూసింది. రాజకీయాల్లోకి వెళ్ళొద్దురా అంటే వెళ్ళావు, ఉన్నమతి కాస్త పోయింది. సరిగ్గా చూడరా, చూస్తేనే కదా తెలిసేది. అలాగే అలాగే నరసింహ, వెళ్ళి డ్రెస్ చూసి వస్తాను. అలాగే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే అదే వస్తాను. మామయ్య. అబ్బా, కూర్చోవయ్యా, ఎన్నిసార్లు లేస్తావు? ఒకసారి లేవడానికి అందరూ ఏడుస్తుంటాను. ఏంటండి పాము పుట్ల నువ్వు చెయ్యొద్దు. రారా, అరే, నేను వదలండి, చూపిస్తా అడిగి పాముని. తెలుసుకుంటానండి, లేకపోతే నిద్ర నన్ను అయిపోతుంది. అడగరా, పాము వదలండి, వదలండి, అరే, వదలండి. హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్ థ్యాంక్ యూ. యు సీ, ఎందుకు పనిచేసే వాళ్ళకి మర్యాద ఇస్తున్నారు? కూర్చోండి. ఏంటి నుంచున్నావు? ఇచ్చేసి వెళ్ళు. కాపీ. You stupid! పొరపాటు నాది. ఎందుకు ఆవేశపడతారు? బాయ్. నీలాగే నడుస్తున్నాడని వీడు వెనకాల నడమంటావా? ఈ రోజు వాడికి పిల్లలు చూడటానికి వెళ్తున్నాం. ఇవాళ వాడే హీరో. ఒక్కరోజుకే వదిలే. అయినా చాలా చీప్ గా ఉంది. ఏంటో చీప్ గా ఉంది? నరసింహ, మ్యాన్ ఆఫ్ ది పవర్ అంటే ఈ సుందరుడే. మ్యాన్ ఆఫ్ ద అనుకో, నిన్ను చస్తే పెళ్లి చేసుకోదు, అందుకే తప్పించుకుంది. బ్యూటీ. నరసింహ, నీ డ్రెస్ చెప్పు. నా డ్రెస్సా? ఇంకెవరిదాన్ని చూసుకో. అవేం బాగలేవు, నీ డ్రెస్ బాగుంది. మరి నేనేం వేసుకోను? ఇదేసుకో. నీదా? నేవే. నరసింహ, నీకు డ్రెస్ ముఖ్యమా, నా పెళ్లి ముఖ్యమా? బాగా ఆలోచించి చూడు. ఇంకెవరైనా నాకు పిల్లలు ఇస్తారా? అది కరెక్టే. సర్లే, ఉతికేసుకుంటారు. ఉతుకునే టైం ఉంటే నేను ఉతుకోలేనా? అంత టైం లేదు. ఇప్పు. వీడికి పిల్లని చూడటానికి వెళ్ళటమే ఒక కర్మ, పైగా నడిచి వెళ్తాం. జీపులో ఉన్న ఇల్లు ఉండాల్సింది. జీబులో వెళ్తే ఎవడా పిల్లనిస్తాడు? ఏ బెంచ్ కారులోనో, ఏ ప్లేమెట్ కారులోనో, తర్వాత ఏంటి? ఏ గాడిద మీద? అలా వెళ్ళాలి, లేదా నడిచి వెళ్ళాలి. అయితే అందరూ గంగారత్నం గారింటికి పిల్లలు చూడడానికి వెళ్తున్నారా? పిల్లని చూడటానికి వస్తున్నావు, నువ్వు రోజులు పారిపోయారా? తమాషా మాడుతున్నారు. ఈయన పెళ్ళికొడుకు కాదన్నా, పెళ్లి కొడుకు వీడు. కానీ వీడేసుకునే డ్రెస్ నాది. అందుకే చక్కగా ఉన్నారు. వెళ్ళరండి వెళ్ళరండి. రండి రండి. పెళ్ళని చూడడానికి వెళ్తున్నారా? ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? ఏంటవా, కళ్ళు బాగా కనబడుతున్నాయా? ఆ. పెళ్లి కొడుకు వీడు. కానీ వీడేసుకునే డ్రెస్ నాది. అందుకే టిప్పు టాప్ గా ఉన్నాడు. నరసింహ, ఏమా? పెళ్లి కొడుకు నేనే. ఆ. ఇక మీద డ్రెస్ మాత్రం నీది కాదు, ఓకే? అలాగా. ఏంటి బాబు, పటాలలో బయలుదేరారు, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? అన్నా, పెళ్లి కొడుకు వీడే. కానీ వీడేసుకునే డ్రెస్ నాది కాదు. వాడు అడిగాడా? ఈ డ్రెస్ గురించి వాడు అడిగాడా? ఇక మీద డ్రెస్ గురించి నువ్వు మాట్లాడకూడదు. రా. రై, ఆ, పిల్లలు ఇటు. అవును కదా, కళ్ళదు లేదు, ఫాల్ట్ ఉంది. రండి రండి, పెళ్లి ఎంతసేపు నుంచి ఎదురు చూస్తుంది. పెళ్లి కొడుకు గారు బుడతలు పడరేటి? రండి. అయ్యో, పెళ్లి కొడుకు నేను కాదు. పెళ్లి కొడుకు వీడు. కానీ వీడేసుకునే డ్రెస్ గురించి నేను మాట్లాడను. నరసింహ, ఆ? ఇలా రా. ఆ. దగ్గరికి రామ్మా. పెళ్లి కొడుకు నేనే. దయచేసి ఆ. ఈ డ్రెస్ గురించి మర్చిపో. అలాగే. పోదామా? ఏం కాదండా? ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? నాకే తలబెట్టలేదు, నువ్వే అడుగమ్మా. లేడీస్ అడుగుతున్నారు కదా, చెప్పు చెప్పు చెప్పు. పెళ్లి కొడుకు వీడేనమ్మా. కానీ వీడేసుకునే డ్రెస్ గురించి నేను మర్చిపోయాను. నరసింహ, పెళ్లి కొడుకు పిచ్చిలాగుందే. పద వెళ్దాం. నాకు నీ డ్రెస్ వద్దు, ఈ పెళ్లి వద్దు. జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను. ఏయ్. నాకొద్దు.